ప్రియమైన ప్రేక్షకులకు ప్రియ ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభు పేరట ప్రేమతో వందనములు మరియు స్వాగతం తెలియచేస్తూ ఉన్నాను. అనేక ప్రేక్షకులు అడుగుచున్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసినదిగా ఈ కార్యక్రమమును బైబిల్ ట్రూత్స్ లేక బైబిల్ సత్యములు అనే కార్యక్రమమును మీ ముందుకు మేము అందిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమములో మనకు వర్తమానములు అందించబోవారు రెవరెండ్ మనోహర్ ప్రదీప్ గారు, ఎంటీహెచ్, ద యునైటెడ్ ట్రినిటీ చర్చి బెంగళూరులో వీరు సేవ చేస్తూ మరలా బెతెస్దా బైబిల్ సెమినరీకి ప్రిన్సిపల్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రభు పనిలో విరామము లేకుండా బలముగా వాడబడుతున్నటువంటి దైవజనులు వారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మా అందరి తరపున వారికి స్వాగతం తెలియచేస్తూ ఈ కార్యక్రమంలో శ్రోతలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం అందించవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాము. షాలోమ్. బైబిల్ ట్రూత్స్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ఉజ్జా ఎందుకు చనిపోయాడు? ఒబేదెదోము ఎందుకు దీవించబడ్డాడు? ఈ సంఘటన 2వ సమూయేలు 6వ అధ్యాయంలో మనము చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక భయంకరమైన విషయం ఉన్నది అని అంటే అది ఉజ్జా యొక్క మరణము. దేవుని యొక్క మందసం ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్తుంది. మార్గ మధ్యంలో ఈ యొక్క ఎడ్లు తొనకడం ద్వారా దేవుని మందసము పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడ దేవుని యొక్క మందసం పడిపోతాదో అని ఈ యొక్క ఉజ్జా చెయ్యి చాచి దేవుని మందసం పడిపోకుండా చూస్తాడు. వెంటనే దేవుని యొక్క కోపము రగులుకొని ఉజ్జా వెంటనే చనిపోతాడు. ఉజ్జా ఈ కారణంగా చనిపోయాడు. అయితే కొన్ని దినాలలోనే వెంటనే దేవుని మందసము ఒబేదెదోము అనే గృహంలోనికి వెళ్ళింది. అతని యొక్క గృహంలో 3 నెలల పాటు ఉన్నది. ఆ గృహంలో ఈ యొక్క దేవుని మందసం ఉన్నప్పటికీ ఆ వ్యక్తులకి తన కుటుంబానికి ఏమీ కాలేదు. కానీ ఒబేదెదోము రక్షింపబడ్డాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అలాగే తన కుటుంబము కలిగిన సమస్తము కూడా దీవించబడింది. ఎందుకు ఉజ్జా చనిపోయాడు? ఎందుకు ఒబేదెదోము దీవించబడ్డాడు? ఈ బైబిల్ ట్రూత్ కార్యక్రమంలో మనము తెలుసుకుందాము. సందర్భాన్ని క్లుప్తంగా మీతో నేను తెలియచేస్తాను. దయచేసి సూక్ష్మంగా పరిశీలించాలని, లోతుగా ఆలోచించాలని, ప్రార్థనాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో వినాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు ఈ యొక్క అబీనాదాబు గృహంలో నుండి దేవుని యొక్క మందసాన్ని ఆ యొక్క యెరూషలేములో సుస్థిరంగా ఒకే చోట సదాకాలము ఉంచే ఉద్దేశంతో ఈ యొక్క అబీనాదాబు గృహములో నుండి ఈ యొక్క మందసాన్ని యెరూషలేమునికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంటాడు. అయితే ఇక్కడ మనకి తెలిసిన విషయము, మార్గ మధ్యంలో ఈ మందసం ఎడ్ల బండి తునికిన కారణంగా పడిపోబోతుంది. వెంటనే ఉజ్జా చెయ్యి చాచి ఆ మందసాన్ని పట్టుకున్నాడు. వెంటనే దేవుని కోపము తన మీదకు వచ్చి మరణించాడు. మనము లోతుగా కానీ గమనించగలిగినట్లయితే దావీదు భక్తుడు 30,000 మంది పురుషులను, సైన్యాన్ని తీసుకుని ఈ యొక్క దేవుని మందసాన్ని అబీనాదాబు గృహములో నుండి యెరూషలేము పట్టణానికి, సొలొమోను కట్టించిన ఆ దేవాలయానికి తీసుకుని పోయేటువంటి ఉద్దేశంతో ఆ మందసాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటుంటాడు. ఎందుకంటే తన తర్వాత పుట్టేటువంటి కుమారుడైన సొలొమోను
దేవుని మందసాన్ని అక్కడ ఉంచి దేవునికి సదాకాలము ఉండేటువంటి దేవాలయాన్ని కట్టేటువంటి ప్రణాళికలో దేవుడు, అలాగే దావీదు, అలాగే దావీదు కుమారుడైన సొలొమోను ఉండడము మనము గమనిస్తూ ఉంటుంటాం. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 9వ వచనాన్ని కానీ మనము గమనిస్తే ఈ దేవుని మందసాన్ని కేవలము యాజకులు మాత్రమే మోయవలసి ఉన్నది. మరలా చెప్తున్నాను, దయచేసి గమనించాలని కోరుతున్నాను. ఈ సందర్భం ఏంటంటే ఈ యొక్క దేవుని మందసాన్ని దావీదు అబీనాదాబు గృహములో నుండి యెరూషలేమునకి తరలించేటువంటి క్రమంలో మరి ఎడ్ల బండిని వాడినట్టు మనము చూస్తున్నాం. కానీ అదే పరిశుద్ధ లేఖనాలు ఏమి తెలియచేసాయంటే సంఖ్యాకాండము 7వ అధ్యాయము 9వ వచనంలో కేవలము లేవీయులు అనగా యాజకులు మాత్రమే ఈ మందసాన్ని మోయవలసి ఉన్నది, ఆ మందసాన్ని పట్టుకోవలసి ఉన్నది. అయితే యథాలాపంగానో పాపరీతిగానో ఏదో ఒక పరధ్యానములోనో దావీదు భక్తుడు ఈ ఆజ్ఞను మరచి పక్కన పెట్టి ఒక కొత్త ఎడ్ల బండి మీదకి ఎక్కించినట్లుగా మరి మనము చూస్తున్నాం. మరి మార్గ మధ్యంలో ఈ ఎడ్లు దే స్టంబల్డ్, తొణికేయి వెంటనే ఆ యొక్క మందసము వెంటనే పక్కకి ఒరిగి పడిపోయేటువంటి పరిస్థితుల్లో వెంటనే ఉజ్జా కాపాడాడు. మంచి ఉద్దేశము, మంచి ఆలోచన, భక్తి, భయము. కానీ అదేంటో కానీ దేవుని యొక్క ఉగ్రత వెంటనే వచ్చి ఉజ్జాని బలికొందని మనము చదువుతున్నాం. వెంటనే దావీదు భయపడిపోయి, దావీదు ఇంత పరిశుద్ధమైనది చిన్న పొరపాటు జరిగిన దేవుని యొక్క ఉగ్రత తెచ్చేది నా ఊర్లో ఎందుకని వెంటనే ఈ యొక్క దేవుని మందసాన్ని గిత్తీయుడైన ఒబేదోదీము అనే ఆ యొక్క వ్యక్తి గృహంలోనికి తరలిస్తాడు. మనము లోతుగా కానీ ఆలోచన చేసి ముందుకు వెళ్ళగలిగినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11, 12 వచనాలలో, అలాగే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 13, 14 వచనాలలో ఈ విషయాల్ని మనము చూడవచ్చు. పట్టుకున్న ఉజ్జా వెంటనే చనిపోయాడు. తన యొక్క ఆలోచన మంచిది, తన యొక్క నిర్ణయము మంచిది. కానీ ఈ మందసము ఇంటిలోనికి అనగా ఈ యొక్క ఒబేదెదోము గృహానికి వెళ్తే ఆ వ్యక్తి తనకి కలిగిన సమస్తము, తన కుటుంబము దీవించబడింది. ఇక్కడ ఈ పాత నిబంధనలో జరిగిన సంఘటన నేటి మన క్రైస్తత్వం, నూతన నిబంధన క్రైస్తవులుగా మనము ఎలాగా అర్థం చేసుకోవాలి? ఉజ్జా గృహంలో ఈ యొక్క దేవుని మందసం అండి దాదాపు 20 సంవత్సరాలు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము మనకి సెలవిస్తున్నది. ఉజ్జా గృహంలో ఈ యొక్క దేవుని మందసము 20 సంవత్సరాలు ఉన్నది. కానీ ఉజ్జా లేదా తన కుటుంబీకులు ఈ యొక్క మందసం గురించి నేర్చుకోలేదు, ఈ పరిశుద్ధతని అర్థం చేసుకోలేదు. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక వారికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే ఆ మందసాన్ని వీళ్ళు చులకనగా తీసుకున్నారు. చులకనగా తీసుకొని ఆ మందసం గురించి ఆలోచించలేదు, అర్థం చేసుకోలేదు. దేవుని యొక్క మనసుని, ప్రణాళికని కనుగొనలేకపోయారు. ఈ యొక్క మందసం గురించి ఒకవేళ నేర్చుకొని ఉంటే ఆ పాత నిబంధన కాలంలో ఇవ్వబడిన గ్రంథాలు, ఆ వచనాలు, దేవుని యొక్క మాటలు ఈ వ్యక్తికి గుర్తుంటే
ఆ మందసం పడిపోతూ ఉంటున్నప్పుడు ఇది అతి పరిశుద్ధమైనది, కేవలము యాజకులు మాత్రమే దీన్ని మరి పట్టుకోవాలని, ఆ భుజం మీద పెట్టుకుని వేరొక చోటకి తరలించాలని అతను అర్థం చేసుకొని ఉండవచ్చు. కానీ అలాగా జరగలేదండి. ఆత్మీయ సత్యం ఏంటంటే, మనము కృపాకాలంలో ఉన్నాం. పాత నిబంధన కాలంలో కంటికి కన్ను, పంటికి పన్ను, చిన్న నేరము, పెద్ద శిక్ష, ఇవన్నీ కూడా మనకు తెలిసినప్పటికీ మనము కృపాకాలంలో ఉన్నాము కదా అని క్రీస్తు దొరుకుతున్న వేళ కూడా, కృప ఉన్న వేళలో కూడా దురభిమాన పాపాలకు మనము గురి అయిపోతున్నాం. దేవుని మందసం ఆ రోజుల్లో ఎలాగుందో ఈ రోజుల్లో మనకి దేవుని యొక్క సన్నిధి ఉన్నది, దేవుని యొక్క ప్రసన్నత మన మధ్యలో ఉన్నది. దేవుడు మనకి అనేకమైన అవకాశాలు ఇస్తున్నప్పటికీ ఈ అవకాశాలని మనము సద్వినియోగపరుచుకోలేకపోతున్నాం. ఈ అవకాశాలని మనము చులకనగా చూస్తున్నాం. ఏమవుతుందిలే, ఏం జరుగుతుందిలే, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, తప్పు చేసినా పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు, బాప్తిజం తీసుకోకపోయినా పర్వాలేదు, ఎప్పుడైనా తీసుకోవచ్చని అనేక మంది దేవుని యొక్క ప్రణాళికని, ఉద్దేశాన్ని ఏం చేస్తున్నారంటే అర్థం చేసుకోవట్లేదు. అబండెంట్ వాక్యం ఉన్నది, సమృద్ధి వాక్యం ఉన్నప్పటికీ కూడా వాక్యాన్ని గైకొనకుండా, వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని కలిగి ఉండి దేవుని యొక్క కృపని మనం అర్థం చేసుకోవట్లేదు. ఉజ్జా కూడా అదే జరిగిందండి తన జీవితంలో. 20 సంవత్సరాలు తన గృహంలో, అబీనాదాబు గృహంలో ఉంటే ఈ ఉజ్జా ఆ 20 సంవత్సరాల్లో ఉన్న ఆ యొక్క సమయాన్ని వృధా చేసుకున్నాడు. ఈ రోజుల్లో కూడా అనేక మంది యవనస్తులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అనేకమైన వాటి మీద వారి డబ్బు, సమయము, ఆలోచనలు వృధా చేస్తున్నారు. కానీ అది దొరుకు కాలమందు మనము దాన్ని అర్థం చేసుకోవాలని, గైకొనాలని, వినాలని ఈ యొక్క దేవుని వాక్యాన్ని దూరం చేసుకుంటున్నారు. అనేక సందర్భాల్లో, ఉదాహరణకి వివాహాలు తీసుకుంటే, అనేక సందర్భాల్లో ఈ మరణాలు తీసుకుంటే, ఆ వివాహ కార్యక్రమాల్లో, భూస్థాపన కార్యక్రమాల్లో క్రైస్తత్వం అనేటువంటిది మరి చాలా తక్కువగా కనబడుతుంది. ఇతర విషయాలు, అనేకమైన ఇతరుల విషయాలు, లోక సంబంధమైనవి, లోక ఆచారాలు ఎక్కువగా మనకి కనబడుతున్నాయి. వాక్యం ఉంది కదా, అర్థం చేసుకోలేకపోతున్నాం. వాక్యాన్ని సైతం పక్కన పెట్టి మన ఆశీర్వాదాల కొరకు, స్వల్పకాలికమైన ఆలోచనల కొరకు, స్వల్పకాలికమైన దీవెనల కొరకు వాక్యాన్ని దూరం చేసుకుంటున్నామండి. దయచేసి గమనించాలని కోరుతున్నాను. ఉజ్జా చనిపోవడానికి కారణం ఏంటంటే అతను ఏదో హత్య చేశాడని కాదు, వ్యభిచారం చేశాడనో, దొంగతనం చేశాడనో, మోసం చేశాడనో, లేదా ఏదైనా దేవునికి అయిష్టమైన విగ్రహారాధన చేశాడనో అవేమీ కాదు. సింపుల్గా తన దగ్గరున్న మందసం గురించి తెలుసుకోలేకపోయాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనంలో నీతిమంతుడట మరి సింహము వలె జీవిస్తాడట. ఎందుకు ఒబోదీదీము ఆశీర్వదించబడ్డాడంటే, తన గృహంలోనికి ఈ దేవుని మందసం వచ్చినప్పుడు దావీదు సైతం భయపడిపోయాడు, కానీ ఈ వ్యక్తి భయపడిపోలేదు. కారణం తనలో ఉన్న నీతి, తనలో ఉన్న నిజాయితీ. నేను స్వచ్ఛంగా ఉన్నాను, నా కుటుంబం స్వచ్ఛంగా ఉన్నది, పాపము నాకు కానీ నా కుటుంబానికి కానీ అంటుకోలేదు, ఈ మందసం అంగీకరించడానికి నా గృహము సిద్ధంగా ఉన్నది, మా హృదయాలు సిద్ధంగా ఉన్నాయని వెల్కమ్ చేయగలిగాడు, ఆహ్వానించగలిగాడు. కాబట్టే ఉజ్జా చావుకి బలైపోయాడు, ఒబేదేదోము దీవించబడ్డాడు. ఏమిటి వ్యత్యాసం అంటే అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు ఈ ఒబేదేదోము, అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేదు ఈ యొక్క ఉజ్జా.
ప్రియమైన క్రైస్తవ సంగమా, దావీదు హృదయానుసారుడైన భక్తుడు, మనుష్యుడు. దేవుని చేత 3 సార్లు అభిషేకించబడిన వ్యక్తి. అటువంటి వ్యక్తే ఈ యొక్క దేవుని మందసాన్ని తన ఊర్లోనికి తీసుకుని రావడానికి వెనుకండి వేయగా, యోధా గోత్రపు సింహము వలె ఒకే ఒక్కడు, 30,000 మంది సైన్యంలో ఒకే ఒక్కడు, దావీదు ఆ యొక్క సంస్థానంలో ఒకే ఒక్కడు, యూదులలో ఈ యొక్క ఇశ్రాయేలీలలో ఒకే ఒక్కడు ధైర్యంగా నిలవబడగలిగాడంటే ఆ వ్యక్తి జీవితంలో నీతి, నిజాయితీ. ఎప్పుడైతే నీతిగా, నిజాయితీగా ఉండి దేవుని యొక్క మందసాన్ని ఆహ్వానించాడో, బైబిల్ గ్రంథము చెప్తున్నది, అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. పాతకాలంలో రోమా సామ్రాజ్యంలో యూదుల మతాచారాలు గమనిస్తే, ఇంటివారు అనంటే ఒక భార్య కాదు, అనేక మంది భార్యలు ఉంటారు. ఒక కుమారుడు, ఒక కుమార్తె కాదు, అనేక మంది కుమారులు, కుమార్తెలు ఉంటారు. ఒక పనికెత్తె కాదు, అనేక మంది ఇతర దేశానికి సంబంధించిన పనికెత్తెలు, బానిసలు కూడా ఉంటారు. చుట్టుపక్కల రాజ్యాలకు సంబంధించిన ఆ వ్యక్తులు ఉంటారు. ఆ రోజుల్లో అంత పెద్ద కుటుంబీకులు ఉన్నప్పటికీ ఈ వ్యక్తిని బట్టి తన కుటుంబము, అతనితో ఉన్నవారు, తన చేతి పని, తన పొలము సమస్తము కూడా దీవించబడింది. ఓబేదేదేమో ఈరోజు మనకందరికీ కూడా ఒక ఛాలెంజ్ని విసురుతున్నాడు. దేవుని మందసాన్ని ఆహ్వానించడానికి నాకు యోగ్యత ఉన్నది, ఎందుకంటే నా నోటితో కానీ, నా జీవితంతో కానీ, నా మాటలతో కానీ, క్రియలతో కానీ, నడవడికలో కానీ పాపము లేదు. నూతన క్రైస్తత్వమా, నూతన నిబంధన క్రైస్తవ్యమా, మీ సంగతి ఏంటి? దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే, ఎప్పుడైతే 3 నెలల పాటు ఈ దేవుని మందసము ఓబేదేదోము గృహంలో ఉన్నదో, తర్వాత కాలంలో 8 మంది కుమారులు పుట్టినట్లుగా ఈ 2వ సమూయేలు గ్రంథాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా తన జీవిత కాలంలో మరి 12 మంది కుమారులకి జన్మనిచ్చి, ఆ జన్మనిచ్చిన తర్వాత మనవలు, మనవరాల సంతానం ఎంతంటే 62 మంది. ఎప్పుడైతే దేవుని మందసము తన జీవితంలోనికి వచ్చిందో, ఎప్పుడైతే దేవుని మందసము తన గృహంలోనికి వచ్చిందో, తన యొక్క జీవితము ఇంకా దీవించబడింది, ఇంకా ఆశీర్వదించబడింది. తద్వారా దేవుడు ఏం చేశాడంటే, ఈ ఆశీర్వాదానికి ఆ బహుమానం ఇచ్చాడంటే, ఈ యొక్క తన బోల్డ్ యాక్ట్కి, తన యొక్క దృఢమైన నిర్ణయానికి దేవుడు ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడంటే, తర్వాత కాలంలో సొలొమోను కట్టించిన ఆ దేవాలయానికి ఈ కుటుంబీకులందరూ కూడా ద్వారపాలకులుగా, అంటే ఆ యొక్క అతి పరిశుద్ధమైన దేవాలయానికి మరి ఎంట్రన్స్లో, అంటే ఆ యొక్క మొట్టమొదటి అడుగులో, ఆ మొట్టమొదటి స్థానంలో ఉండి వారు దేవుని ఆలయానికి సేవ చేయగలిగారు. ఈ యొక్క సమయంలో మనము నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే, క్రీస్తు దొరకు కాలమందే ఆయన్ని అంగీకరించాలి. వాక్యము సమృద్ధిగా ఉన్నప్పుడే దాన్ని గైకొనాలి. ఎప్పుడైతే మనము గైకొంటామో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎప్పుడైతే ప్రోక్రాస్టినేట్, ఎప్పుడైతే మనము ఆలస్యం చేసి బాప్తిజం ఈ సంవత్సరం వద్దు, తర్వాత తీసుకుందాం, బాప్తిజం ఈ సంవత్సరం వద్దు, తర్వాత అవకాశం ఉన్నప్పుడు తీసుకుందాం, వాక్యం ఉన్నది కదా తర్వాత విందాం, ఆదివారం కోల్పోయినా పర్లేదు ఇంకొక ఆదివారం ఉన్నది, ఇటువంటివి విషయాలు మనం చేస్తే, అర్థం చేసుకోకపోతే, ఉన్నప్పుడే మనము దాన్ని గైకొనకపోతే దీవెనలు పొందుకోము. అవకాశం వచ్చినప్పుడు మనం పొందుకుంటే, అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే అనేకమైన దీవెనలు పొందుకుంటాం. దేవుడు ఇంకా అనేకమైన ఓబేదేదోములను చూస్తున్నాడు. ఆ వ్యక్తుల ద్వారా వారి కుటుంబాలని, వారి ద్వారా అందరినీ దీవించాలని కోరుతున్నాడు. ఈ సత్యాన్ని గ్రహిస్తే అనేకమైన ఆశీర్వాదాలకి మనం పాత్రులుగా ఉంటాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. షలోం. ప్రియమైన ప్రేక్షకులారా, ఇంతవరకు మీరు వినిన ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నదని నేను నమ్ముచూ ఉన్నాను.
ఇంత విలువైనటువంటి కార్యక్రమంలో అద్భుతమైనటువంటి సారాంశమును అందించిన రెవరెండ్ మనోహర్ ప్రదీప్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక విషయం ఏమిటంటే, మీకేమైనా బైబిలులో అర్థం కాని ప్రశ్నలు ఉన్నట్లయితే మీ ప్రశ్నను వివరముగా అడ్వాన్స్గా మీరు మాకు తెలియపరిచినట్లయితే మీ ప్రశ్నకు ఈ కార్యక్రమంలో సమాధానం అందించే ప్రయత్నం చేస్తాం. వివరములకై మా మెయిల్ ఐడి info@fibaonline.org, మొబైల్ సంఖ్య 9480585039. మరలా మనం కలుసుకునే వరకు దైవాశీస్సులు.